పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఉత్థాన క్రైస్తవులం, ఉన్నతమైన సాక్షులం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం క్రీస్తు పునరుత్థాన పండుగను కొనియాడుతూ ఉన్నాం. యేసు ఉత్థానమై లేచాడు. అది ఒక సత్యం, ఒక సాక్ష్యం. ఆ ఉత్థాన క్రీస్తుని స్తుతించాలి, ప్రకటించాలి. ఇంతకాలంగా మనం దాచుకున్న ఆనందాన్ని వ్యక్తం చేయాలి. అందుకొరకే అందరం కూడా హల్లెలూయా పలుకుతూ ఆ ప్రభువు స్తుతించుకుందాం. యేసు ఉత్థానమాయెను, హల్లెలూయా. యేసు మరణమును గెలిచెను, హల్లెలూయా. యేసు సమాధిని చీల్చెను, హల్లెలూయా. యేసు చీకటిని జయించెను, హల్లెలూయా. యేసు పాపపు ముళ్ళు విరగగొట్టెను, హల్లెలూయా. యేసు మన కొరకై మరణించి మృత్యుంజయుడాయెను, హల్లెలూయా. మనము ఉత్థాన క్రైస్తవులం అంటే ఉన్నతమైన జీవితానికి, పరలోక జీవితానికి, మహోన్నత జీవితానికి సాక్షులం. ఆ జీవితాన్ని మనం జీవించాలి, ఆ జీవితాన్ని ఇతరులకు అందించాలి. అప్పుడే మనము క్రీస్తు ఉత్థానములో పాలుపంచుకున్న వారముగా మారిపోతాం. మరి ఈ సందర్భంలో మనము పునరుత్థాన పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఉత్థాన కాలాన్ని, ముఖ్యంగా ఉత్థాన దినాన్ని మనము స్మరించుకున్నప్పుడు మనకు 3 విషయాలు బోధపడుతున్నాయి. క్రీస్తు పునరుత్థానం ఒక క్రైస్తవ విశ్వాస కేంద్రం. రెండవది క్రీస్తు పునరుత్థానం ఒక చారిత్రాత్మకం, ఒక సజీవ సాక్ష్యం. మూడవది క్రీస్తు పునరుత్థానం విశ్వాసుల ఉన్నత జీవితం. ఈ 3 అంశాలను ధ్యానించుకుంటే మనం కూడా పరిపూర్ణంగా ప్రభు యొక్క పునరుత్థానంలో పాలుపంచుకున్న వారముగా ఉంటాము. మొదటిది క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాస కేంద్రం. అంటే యేసు ఉత్థానం చెందకుండా ఉంటే పౌలు అంటాడు, మన విశ్వాసం వ్యర్థము, మన ప్రకటన వ్యర్థము. ఆయన ఉత్థానమయ్యాడు కాబట్టి మేము సజీవంగా ఉన్నాము, ఆ సజీవుని ప్రకటిస్తూ ఉన్నాము అని ఆయన అంటాడు. కాబట్టి యేసు నిజంగా ఉత్థానమయ్యాడనేది ఒక సజీవ సత్యంగా మనకు కనిపిస్తూ ఉంది. క్రైస్తవ విశ్వాసం అంతా కూడా దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. అక్కడ నుండి వెనక్కి వెళ్ళాలి. మన ప్రభు యొక్క ఆ వాగ్దానాన్ని, ప్రమాణాన్ని తరచి చూడాలి. అక్కడ నుండి ముందుకు వెళ్ళాలి. మన ప్రయాణాన్ని సాగించాలి. ఒక నూతన జీవితం వైపు, ఒక నూతన యెరూషలేము వైపు, ఆ స్వర్గం వైపు, పరలోకం వైపు మనము అడుగులు వేయాలి. అందుకొరకే కేవలం 40 రోజుల తపస్కాలం మాత్రమే కాదు, మరో 40 రోజుల మనము పునరుత్థాన కాలాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అంటే నూతన జీవితం వైపు పౌలు గారు అన్నట్లుగా 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టి అయి ఉన్నాడు. మనమందరం కూడా, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు ఉత్థానంలో పాల్పంచుకునే ప్రతి క్రైస్తవుడు కూడా నూతన సృష్టి. కాబట్టి అది ఒక విశ్వాస కేంద్రం. క్రీస్తు ప్రభు పునరుత్థానములో మన జీవితము దాగి ఉంది. అక్కడ నుండి ఉద్భవిస్తూ ఉంది, జనిస్తూ ఉంది. మనము సిలువ నుండి పుడుతూ ఉన్నాము, సిలువ తర్వాత మరణం నుండి పుడుతూ ఉన్నాము, మరణం తర్వాత పునరుత్థానం పుడుతూ. అంత పాస్కా పరమ రహస్యంలోని బిడ్డలం మనమందరం కూడా. కాబట్టి ఆ ముందు అంశాన్ని మనం వెనక్కి చూచి ప్రభు చేసిన గొప్ప కార్యాలు తలంచుకుంటూ క్రీస్తు పునరుత్థాన ఫలములను మనం ఆస్వాదిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇక ముందున్న ప్రయాణంలో కూడా మామూలు వ్యక్తులుగా కాదు, మహిమ వ్యక్తులుగా మనము ముందుకు సాగిపోవాలి. అది ఒక బాధ్యత.
మరి రెండవదిగా క్రీస్తు పునరుత్థానం చారిత్రాత్మక సాక్ష్యం, సజీవ సాక్ష్యం. ఏ విధంగా చారిత్రాత్మకం అంటే మనకు అర్థమవుతుంది. క్రీస్తు పునరుత్థానం ఉన్నటువంటి సాక్ష్యాలు, ఒకవైపు ప్రకృతిపరమైనటువంటి సాక్ష్యాలు మనకు ఉన్నాయి. ప్రకృతిపరంగా సమాధి తెరవబడడం, రాయి తొలగించబడడం, వస్త్రాలు కనిపించడం, తర్వాత ఉత్థానమయ్యే రోజు ఆ సందర్భమున భూకంపం రావడం, ఇవన్నీ కూడా ప్రకృతిపరమైనటువంటి సాక్ష్యాలు. అదేవిధంగా సజీవ సాక్ష్యాలు, మానవ సాక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రప్రథమంగా కావలివారే సాక్ష్యం. వెళ్ళి అబద్ధం చెప్పినప్పటికీ కూడా అది అబద్ధంలో తేలిపోతుంది. ఎందుకంటే వారు వెళ్ళి ఆ పెద్దలతో అంటూ ఉన్నారు, మేము ప్రభువును చూశాము, ఉత్థానం కావడం చూశామన్నప్పుడు వారు మాట మార్చి ఒక ధనాన్ని కొద్దిగా అందించి మీరు ఇలా చెప్పండి అని అబద్ధ సాక్ష్యం పలికిస్తూ ఉన్నారు. కానీ కావలి వారే సజీవ సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. ఆ తర్వాత యేసు దర్శనాలు, 40 రోజుల పాటు వారితో ఉన్నాడు, వారికి కనిపించాడు, దర్శనమిచ్చాడు, వారితో మాట్లాడాడు. ముఖ్యంగా ఆ ఎమ్మవ మార్గములో ఇద్దరు శిష్యులు కదిలించిన తీరు, వారికి కనిపించిన తీరు, వారిని మళ్ళీ వెనక్కు యెరూషలేముకు అనగా నూతన జీవితానికి నడిపించిన తీరు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని సజీవ సాక్ష్యాలు. నిజంగా ఉత్థానమయ్యాడు అనడానికి సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శిష్యుల జీవితం మరో ఎత్తు. శిష్యులు అంతకుముందు ఎలా ఉన్నారు, యేసు ఉత్థానం తర్వాత ఎలా ఉన్నారు, వారిలోని ఆ మార్పును, వారిలోని ఆ జీవిత విధానాన్ని, క్రీస్తు కొరకు మరణించే విధానాన్ని మనం గమనించామంటే శిష్యులు గొప్ప సాక్షులుగా మారుతూ ఉన్నారు. పేతురు ఉదాహరణకు పిరికివాడు, ఒక చిన్న బాలికకు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినవాడు, అంత భయస్థుడు. ఆ తర్వాత యేసు ఉత్థానమయ్యాడు అని గ్రహించిన తర్వాత, ఉత్థాన క్రీస్తుని చూసిన తర్వాత, ఆ ఉత్థాన క్రీస్తుని ఆత్మను పొందిన తర్వాత, ఉత్థాన క్రీస్తు యొక్క అధికారాన్ని పొందిన తర్వాత, దైవరాజ్యపు ఆ తాళపు చెవులను అందుకున్న తర్వాత ఇక వెనక్కి చూడలేదు. క్రీస్తు కొరకు, సువార్త కొరకు, సత్యము కొరకు తాను జీవించాడు, మరణించాడు. మరణించడానికి వెనకాడలేదు. ఎందుకంటే ఈ మరణము శాశ్వతం కాదు, నిత్య జీవితం ఉంది, పునరుత్థాన భాగ్యం ఉంది అని విశ్వసించాడు. కాబట్టి ఉత్థాన క్రీస్తుని విశ్వసించాడు కాబట్టి ఆయన అంత గొప్పగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. పేతురు, ఇక అందరి శిష్యుల జీవితాలు కూడా అదే విధంగా. అంటే క్రీస్తు యొక్క ఉత్థాన ప్రతిఫలం వారిలో ప్రతిబింబించింది. వారిలోని అపోహలు తొలగిపోయాయి, ఈ ప్రాపంచిక ఆశలు తొలగిపోయాయి. ఈ ప్రపంచానికి వారు స్వస్తి పలికారు, ప్రభు కొరకు జీవించడం అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా మేము ప్రభువును చూశాము, ప్రభువుతో మాట్లాడాము, ఆయనను తాకాము, ఆయన సువార్త విన్నాము, అటువంటిది మేము మాట్లాడాలి, అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పేతురు మాత్రమే కాదు, శిష్యులందరూ కూడా. కాబట్టి శిష్యులు క్రీస్తు ఉత్థానానికి సజీవ సాక్షులు. మరి ఇటువంటి సమయంలో, ఈ పండుగ చేసుకునే సమయంలో మన పాత్ర ఏంటి? 40 రోజుల పాటు మనము ఈ తపస్కాలాన్ని ముగించుకొని ఉన్నాము, ఉత్థాన క్రీస్తు కొరకు వేచి ఉన్నాము. ఇప్పుడు ఆ ఉత్థాన క్రీస్తు యొక్క పండుగలు పాల్పంచుకుంటూ ఉన్నాం. ఉత్థాన క్రీస్తుకు ఆ మహిమ గీతాలు పాడుకున్నాం, పండుగ చేసుకుంటూ ఉన్నాం. సరిపోతుందా? మన జీవితము ఉత్థాన జీవితంగా మారిపోవాలి, మన జీవితము ఉన్నత జీవితంగా మారిపోవాలి. అంటే ఈ లోక ఆశలకు అతీతంగా జీవించాలి, ఈ లోక ప్రమాణాలకు అతీతంగా జీవించాలి, పరలోక ప్రయాణాన్ని మొదలు పెట్టాలి.
ఆ శాశ్వత బహుమానం కోసం మనము ఎదురు చూడాలి, మన జీవితాన్ని సమర్పించాలి. కష్టాలలో, ఇబ్బందులలో, పేదరికములో, అలసటలో, అవమానములో, ముఖ్యంగా ఈ కాలంలో మనకు జరిగే అన్యాయం, సామాజిక అన్యాయం కావచ్చు, చట్టబద్ధమైన అన్యాయం కావచ్చు, క్రైస్తవులు ఎంతగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో మనము లేచి నిలబడగల, అన్యాయాన్ని నిలువరించగల క్రైస్తవులుగా మనం మారగలమా? అదే ఉత్థాన బలం. ఉత్థాన బలం అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రభువుని గుడిలో మాత్రమే ఆరాధించడం కాదు, బయటికి వచ్చి మనము ధైర్యంగా నిలబడాలి. సత్యం కొరకు మనము పోరాటం చేయాలి. ఆ సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి మన ప్రాణ సమర్పణ చేయాలి. అంత దూరం రావాలి. ఒక చిన్న విత్తనం తీసుకోండి, భూమిలో పాతి పెట్టబడుతుంది. అది నేను చిన్న విత్తనాన్నే అని భయపడదు. భూమి ఇంత భారంగా ఉంది, ఇంత చీకటిగా ఉంది, ఈ చీకటిలో నేను ఉండలేను, ఈ భారమైన భూమిలో ఉండలేను అని నశించిపోలేదు. తనలోని సత్తాను తెలుసుకుంది. వెంటనే అది చీల్చుకొని, భూమిని చీల్చుకొని బయటికి వస్తుంది. క్రీస్తు ఉత్థానం కూడా అటువంటిది. ఈ లోకాన్ని జయించి చీల్చుకొని బయటికి వచ్చిన క్రీస్తు మనకు ఆదేశంగా ఉన్నప్పుడు, మనకు ధైర్యంగా ఉన్నప్పుడు మనము భయపడకూడదు. కాబట్టి మనము చీల్చుకొని బయటికి రావాలి. ఉత్థాన క్రైస్తవులముగా ఈ అంధకార జీవితాన్ని మానుకొని, ఈ ఇహలోక జీవితాన్ని మానుకొని మనము ఆత్మీయ జీవితం వైపు, సత్య జీవితం వైపు, ఉన్నత జీవితం వైపు, మహోన్నత జీవితం వైపు, నవ సమాజ నిర్మాణ జీవితం వైపు, అందరి శ్రేయస్సు కోరే ఆ జీవితం వైపు, అందరి కొరకు మరణించిన క్రీస్తు వలె మనం కూడా అందరి కొరకు ప్రాణ సమర్పణ చేసే క్రైస్తవులుగా మనము మారాలి. అదే ఉత్థాన బలం. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన సాక్ష్యం మరో ఎత్తు. ఆనాడు ప్రభు మరణించాడు, ఉత్థానమయ్యాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సజీవ సాక్ష్యం అలా కొనసాగుతూ మన వరకు వచ్చింది. ఈరోజు మన వంతు, మన పాత్ర ఆ ప్రభు యొక్క జీవానికి, ఆ ప్రభు యొక్క సత్యానికి, ఆ ప్రభు యొక్క మార్గానికి మనము సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఉత్థాన క్రైస్తవులుగా మారగలమా? దేనికి భయపడనక్కరలేదు. ఉత్థాన బలం చూడండి, ఒక చిన్న పాట ద్వారా మనము గమనించగలం. సమాధిని ఆపగలవా ఆ సంకెళ్ళు, సజీవుని దాయగలవా మూసిన రాళ్ళు, ధర్మమే ధరణిపై గెలిచెనుగా, మర్మమే మనసులో మెరిసెనుగా, మృత్యుంజయుడు క్రీస్తు ప్రభువు అమరుడై నిలచెను. ఆ సమాధిని సంఖ్యలు ఆపలేకపోయాయి. సజీవుడు మూసిన రాళ్ళు, బలమైన రాయి ఆపలేకపోయింది. ఎందుకంటే చివరకు ధర్మమే ధరణిపై గెలుస్తుంది, సత్యమే ఈ ధరణిపై గెలుస్తుంది. అటువంటి మృత్యుంజయుడు యేసు ప్రభువు తోడుగా ఉన్నాడు. భయపడనక్కర్లేదు. ఎందుకొరకే ప్రతాపము చూపగలవ లోకపు ముళ్ళు, ప్రమోదము తీయగలవ శాపపు కళ్ళు. మన చుట్టూ ఎటువంటి అపాయాలున్నా, ఎటువంటి అవరోధాలున్నా భయపడనక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ ఏమి చేయలేవు, ప్రతాపాన్ని చూపించలేవు. మన యొక్క ప్రమోదాన్ని, మన యొక్క ఆనందాన్ని, ఉత్థాన ఆ జీవాన్ని మన నుండి తొలగించలేవు. ఎందుకంటే మనం సాగేది క్రీస్తులో. అందుకనకే ఆత్మయ ఇక మన అద్దముగా, సత్యమే సాయుధ యుద్ధముగా, భయమును వీడి క్రీస్తును చాటి సాక్షులై నిలుతుము. మన ఉన్నతమైన జీవితం అదే. భయమును వీడాలి. ఎందుకంటే మన ముందు సత్యం ఉంది, మన ముందు ఆత్మ ఉంది, మన ముందు జీవం ఉంది, మన ముందు ఉత్థాన క్రీస్తు ఉన్నాడు.
ఆ ఉత్తర క్రీస్తులో సాగిపోదాం, ఉన్నతమైన జీవితాన్ని జీవిద్దాం, ఉన్నతమైన జీవితాన్ని అందరికీ పంచిపెడదాం, ఆనందాన్ని పంచిపెడుతూ అందరి క్రీస్తు వైపు నడిపిద్దాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదును గాక. ఆమేన్.